అరెస్ట్ అయి జైల్లో ఉన్నటువంటి వల్లభనేని వంశీని తన భార్య పంకజశ్రీ గారు ములాఖత్ మీద ఈరోజు మీట్ అయి తర్వాత ఆవిడ బయటకు వచ్చి ప్రెస్తో మాట్లాడుతూ తన భర్తకి ప్రాణహాని ఉందని జైల్లో తనని హింసిస్తున్నారు అంటూ పంకజశ్రీ గారు నేపథ్యంలో నిజంగా వల్లభనేని వంశీకి అసలు ప్రాణహాని ఉందా? ఉంటే ఎవరి వల్ల ప్రాణహాని ఉంది? ఆయన్ని నిజంగా శారీరకంగా హింసిస్తున్నారా లేదా అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు బండారు వంశీ గారు. వారితో మాట్లాడు. వంశీ గారు నమస్తే అండి. నమస్కారం అండి. వంశీ గారు, వల్లభనేని వంశీ గారు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రోజు ములాఖత్ మీద వాళ్ళ భార్య ఆయన్ని కలవడం జరిగింది. కలిసిన తర్వాత బయటకు వచ్చేసి వల్లభనేని వంశీకి ప్రాణహాని ఉంది, ఆయన్ని శారీరకంగా హింసిస్తున్నారు అంటూ ఆవిడ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏంటి నిజంగా వల్లభనేని వంశీ గారికి ప్రాణహాని ఉందా? అసలు విజయవాడ జైల్లో ఏం జరుగుతుందంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఆ జైల్లో వల్లభనేని వంశీ గారు ఒక్కళ్లే లేరు. ఉమ్, పలు రకాల కేసుల్లో పలు రకాల నిందితులు ఆ జైల్లో ఉన్నారు. అయితే అతని భార్య పంకజశ్రీ గారు, ఆవిడ పేరు కరెక్ట్ గా తెలియదు నాకు, పంకజశ్రీ గారు ఆరోపిస్తున్నట్లుగా ఆయనకు ప్రాణహాని ఉంది అని అంటా ఉన్నారు. కానీ ఆయన ఉమ్, వల్ల దళిత యువకులకు ప్రాణహాని ఉంది కాబట్టే ఆయన్ని ఈ రోజు జైల్లో ఉంచారు అనే సంగతి పంకజశ్రీ గారు గుర్తుంచుకోవాలి. ఉమ్, ఐ రిపీట్, ఆయన వల్ల దళిత యువకుడికి ప్రాణహాని ఉంది కాబట్టే ఆయన్ని ఈ రోజు జైల్లో ఉంచారనేటటువంటి విషయాన్ని ఈవిడ పంకజశ్రీ గారు, పంకజం గారు గుర్తుపెట్టుకోవాలి. ఉమ్, ఒకవేళ వల్లభనేని వంశీ అనే వ్యక్తికి ప్రాణహాని ఉంది అనే మాట ఫర్ సపోజ్ నిజం అనుకుందాం. ఆ ప్రాణహాని మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి వల్లే ఉందని చెప్పి కూడా పంకజశ్రీ గారు గుర్తుంచుకోవాలి. అయినా ఇది కూటమి ప్రభుత్వం కాబట్టి ఉమ్, జగన్మోహన్ రెడ్డి ఎత్తులు చిత్తులు ఇక్కడ పనికిరావు కాబట్టి వల్లభనేని వంశీ మోహన్ సేఫ్ గా ఉన్నాడు జైల్లో. చేసిన తప్పుకు శిక్ష అనుభవిస్తా ఉన్నాడు. కోర్టు ఆదేశాల ప్రకారం ఒకవేళ బెయిల్ వస్తే బయటకు వస్తాడు, బెయిల్ రాకపోతే లోకలే ఊసలు లెక్క పెడతా కూర్చుంటాడు. కానీ ఎలాంటి ప్రాణహాని లేదు. ఈ నాటకాలన్నీ ఆపాలని చెప్పేసి జైల్లో ఉన్నటువంటి వల్లభనేని వంశీ గారికి ఆయన శ్రీమతి పంకజశ్రీ ద్వారా ఈసారి ములాఖత్కి వెళ్ళినప్పుడు చెప్పే ప్రయత్నం అయితే చేయాలి. ఓకే. వంశీ గారు, ఒకవైపు పంకజశ్రీ గారు జైల్లో వల్లభనేని వంశీకి ప్రాణహాని ఉందని, అతన్ని శారీరకంగా హింసిస్తున్నారు అంటూ ఆవిడ ఆరోపణలు చేస్తూ ఉంటే, మరోవైపు వల్లభనేని వంశీ మాత్రం జైలర్ని అలాగే జైల్లో ఉన్నటువంటి కొంతమంది పోలీస్ అధికారుల్ని ఆయన ముప్పతిప్పలు పెడుతూ ఉన్నారు. నాకు ఇంటి దగ్గర ఎటువంటి సదుపాయాలు ఉంటాయో జైల్లో కూడా అదే సదుపాయాలను కల్పించండి అంటూ కూడా ఆయన ఎన్నో డిమాండ్లు చేస్తూ ఉన్నారు. ఏంటి, ఒకవైపు తన భార్య ఏమో ఒకలా చెప్తూ ఉంది, ఇక్కడ వల్లభనేని వంశీ ఏమో ఆయన డిమాండ్లు వేరేగా ఉన్నాయి. దీన్ని ఎలా చూడాలంటారు అసలు? నేను అందుకే అన్నాను, ఈ డ్రామాలు ఆపాలి అని చెప్పేసి పంకజశ్రీ గారి ద్వారా లోపల ఉన్న వంశీకి చెప్పాలి అని చెప్పేసి నేను అందుకే అన్నా. మీకు ఉమ్, గుర్తుంటే అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేసి ఉమ్, ఆయన సర్జరీ చేసుకున్నటువంటి మనిషిని, డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చినటువంటి మనిషిని 700 కిలోమీటర్లు తిప్పి ఉమ్. గుంటూరుకు తీసుకొచ్చారు ఆ రోజు. ఆ తర్వాత రక్తస్రావం అవుతున్నా వదలలేదు. అవును, అవును అది. సో ఆ తర్వాత ధూళిపాల నరేంద్ర కుమార్ గారిని అరెస్ట్ చేసి ఆయన కూతురు ఒక్కసారి మా నాన్నగారితో మాట్లాడే అవకాశం ఇవ్వండి, మాట్లాడటం కాదు కనీసం చూసే అవకాశం ఇవ్వండి అని అంటే ఉమ్, ఆ కార్ కి కర్టెన్లు వేసి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి ఆ రోజు. ఉమ్, ఇంకోసారి పట్టాభి గారి భార్య రాజమండ్రి సెంట్రల్ జైల్లో ములాఖత్కి వెళ్తే ఆవిడ కంటే ముందే ఎవడో అనామకుడికి వీళ్లే కావాలని ములాఖత్ ఇచ్చేసి పట్టాభి గారిని కలవనీయకుండా చేయని పరిస్థితి ఆ రోజు. ఉమ్, ఇదే నియోజకవర్గంలో, గన్నవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి సాయి కళ్యాణి గారు ఈ ఉమ్, వల్లభనేని వంశీ పెట్టినటువంటి అక్రమ కేసులో అరెస్ట్ అయ్యి ఉమ్, ఇదే విజయవాడ డిస్టిక్ జైల్లో మహిళా బ్యారెక్ లో 13 రోజులు శిక్ష అనుభవించినటువంటి పరిస్థితి. ఉమ్, ఈ రోజు వల్లభనేని వంశీమోహన్ ఇంకా అనుకుంటున్నాడేమో, నేను ప్రజల సొమ్ము కొట్టేసి విలాసవంతంగా ఉన్నటువంటి 5 స్టార్ 7 స్టార్ హోటల్స్ లోనే ఉన్నాను, ఉమ్, 9 కోట్ల రూపాయలు పెట్టి విల్లా కొనుక్కున్నాను మై హోమ్ భోజాలో, హైదరాబాద్ లో ఉన్నటువంటి హైటెక్ సిటీ దగ్గర. ఆ మై హోమ్ భోజాలో ఉన్నటువంటి ఈ సౌకర్యాలే నాకు జైల్లో కూడా ఉంటాయని అనుకుంటా ఉన్నారేమో. మా పట్టాభి గారు ఎప్పుడో మీకు సలహా ఇచ్చాడు, దొడ్డు బియ్యం అలవాటు చేసుకోండి, నేల ఉమ్, మీద పడుకోవడం అలవాటు చేసుకోండి, ఉమ్, వెస్ట్రన్ కమోడ్ కాకుండా ఇండియన్ కమోడ్ అలవాటు చేసుకోండి,
టైంకి పడుకోవటం అలవాటు చేసుకోండి. ముందు ఉమ్, ముందు మీ మీ బతుకంతా జైల్లోనే కాబట్టి ఇవన్నీ అలవాటు చేసుకుంటే మీకు సాఫీగా జైలు జీవితం సాగిపోద్ది అని చెప్పేసి మా పట్టాభి గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే ఈ సోకాల్డ్ నాయకులందరికీ కూడా కొన్ని సలహాలు ఇచ్చాడు. ఆ సలహాలు ఉమ్, పట్టాభి గారి సలహాలు మీరు ఆ రోజు పాటించుంటే ఈ రోజు నీకు మంచం అవసరం లేకుండా, దోమతెర అవసరం లేకుండా, ఉమ్. ఇంకేం అవసరం లేకుండా చక్కగా నిద్ర పట్టేది. నువ్వు ఆ ఓకే. సలహాలు అంటే పాటించకుండా నా భర్తని కటిక నేల మీద పడుకోబెడుతున్నారు అంటూ నీ భర్తనే అడ్డగట్టిగా కాదమ్మా, చేస్తున్నారు. నీ భర్తనే కాదు, ఏ ఖైదీనైనా కటిక నేల మీదే పడుకోబెడతారు. ఏమన్నా కర్లాన్ దుప్పట్లు ఇంకా స్లీప్ వెల్ పరుపులు ఎవరు ఎవరినైనా కానీ కటిక నేల మీదే పడుకోబెడతారు. ఉమ్, అతను చేసినటువంటి నేరం ఒక దళిత యువకుడిని కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెట్టినటువంటి నేరంలో అరెస్ట్ అయితే కఠిన ఉమ్, కటిక నేల మీదే పడుకోబెడతారు. గాలిలో పడుకోబెట్టరు. పెద్ద పెద్ద పరుగులు దిండ్లు ఇవ్వరు. ఉమ్. ఇవ్వరు. వైద్యులు కూడా వచ్చి పరీక్షించారు. ఇతను చాలా బ్రహ్మాండంగా ఉన్నాడని చెప్పారు. ఎట్లాంటివి కూడా అవసరం లేదు. ఓకే. ఇంకేమన్నా కావాలంటే త్వరలో వస్తాడు నీ మిత్రుడు గుట్కా ఉమ్. నాని, ఇక ఆయనతో పంపిస్తారు, తీసుకోవాలా. ఓకే. ఏంటి ఇప్పటికే అంటే ఆ, వల్లభనేని వంశీ అరెస్ట్ తర్వాత ఆంధ్రప్రదేశ్ లో లోకేష్ గారి రెడ్ బుక్ ఓపెన్ అయినట్లే అన్నట్లుగా కొంతమంది ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అలాగే ఎనాలిసిస్ కూడా చేస్తూ ఉన్నారు. ఏంటి తర్వాత క్యాండిడేట్ ఎవరు మరి రెడ్ బుక్ ప్రకారంగా? ఇప్పుడు రెడ్ బుక్ ఓపెన్ క్లోజ్ ఏం ఉండదు బ్రదర్. రెడ్ ఉమ్, బుక్ ఈజ్ ఆల్వేస్ యాక్టివ్, ఆల్వేస్ ఎఫెక్టివ్. ఓకే. మేము అధికారంలో లేనప్పుడు కూడా రెడ్ బుక్ ఓపెన్ లోనే ఉంది. రెడ్ బుక్ ఉమ్, ఓపెన్ లో ఉండి పేర్లు లిఖించబడ్డాయి. ఉమ్, అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఆ రోజు ఏదైతే చెప్పామో, నారా లోకేష్ గారు ఆ రోజు ఏదైతే చెప్పారో, కక్షపూరిత అరెస్టులు ఉండవు, కుట్రలు ఉండవు, అక్రమ కేసులు ఉండవు. ఎవడైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రవర్తించాడో, ఎవడైతే మా నాయకుల్ని మా కార్యకర్తల్ని చట్టాన్ని ఉల్లంఘించి ఇబ్బంది పెట్టాడో వాళ్ళందరికీ రెడ్ బుక్ లో స్థానం ఉంటది. రెడ్ ఉమ్. బుక్ ఓపెన్ క్లోజ్ ఏ ఉండదు. ఇట్ ఈస్ ఆల్వేస్ యాక్టివ్ అండ్ రెడ్ బుక్ ఈస్ ఆన్ ఫోర్స్. ఒకడు రాజకీయాలు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. మార్క్ మై వర్డ్స్, ఇంకొక నెల రోజుల్లో ఈ మీ రెడ్ బుక్ అంటే ఏంటో, ఈ అరెస్ట్లు ఎట్లా ఉంటాయో, ఏ చట్టాన్ని ఎవడు ఉల్లంఘిస్తే ఎక్కడ అరెస్ట్ అవుతాడో కూడా మొత్తం మీరు చూస్తారు. మళ్ళీ మనం డిబేట్ చేస్తాం. ఓకే. వంశీ గారు రెడ్ బుక్ లో నెక్స్ట్ ఉన్నటువంటి పేరే కొద్ది నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ నుంచి ఎవరు అరెస్ట్ కాబోతున్నారంటే ఏం చెప్తారు? ఇవన్నీ ఆ రెడ్ బుక్ లో పేర్లు అవన్నీ చెప్పడం కాదు, కానీ ఉమ్, ఎవడైతే ఆ టైంలో చట్టాన్ని ఉల్లంఘించాడో ఉమ్, వాళ్ళందరూ అరెస్ట్ అవుతారు. మరి నెక్స్ట్ టర్న్ ఎవరో మరి నేను కూడా వేచి చూడాలండి. ఎందుకంటే మా ప్రభుత్వంలో అట్లాంటివి ఉండవు. ఉమ్, ముందుగా ఈయన అరెస్ట్ చేయబోతున్నాం, తీస్తున్నాం, ఈయన లోపలేస్తాం, అట్లాంటివి ఉండవు. ఎవడైతే చట్టాన్ని ఉల్లంఘించాడో, ఇప్పుడు ఉమ్, మీరు చూసుకోవచ్చు, వల్లభనేని వంశీ ఒకవేళ మేం గనక అతన్ని అక్రమంగా అరెస్ట్ చేయదలుచుకుంటే జూన్ ఉమ్, 11వ తారీఖు సాయంత్రం అరెస్ట్ చేయగలం. కానీ అరెస్ట్ చేయలేదు. అతను కోర్టుకు వెళ్ళాడు, నాట్ టు అరెస్ట్ ఉమ్, తెచ్చుకున్నాడు. ఖాళీ ఉండక దళిత యువకుడిని కిడ్నాప్ చేసి అతను చిత్రహింసలు పెట్టి కేసు వెనక్కి తీసుకున్నాం అని చెప్పి తప్పుడు వాగ్మూలం ఇతను ఇప్పించాడు కాబట్టే ఈ రోజు ఉమ్, అరెస్ట్ అయ్యాడు. అలాగే ఎవరైనా చట్టాన్ని మళ్ళీ ఉల్లంఘిస్తే వారందరికీ కూడా ఈ రెడ్ బుక్ అనేది ఒకటి ఉంటది. అది భరతం పడితే అని తెలుసు. ఇప్పటికే నేను చాలా సందర్భాల్లో చెప్పాను, మళ్ళీ ఉమ్, మీ ఛానల్ ద్వారా కూడా చెప్తాను. ఉమ్, ఏదైనా ప్రకృతి పరంగా విపత్తులు వస్తే కుక్కలకి ముందు తెలుస్తాయి. ఉమ్, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేటటువంటి విపత్తును ముందే గ్రహించినటువంటి విజయసాయి రెడ్డి ఉమ్, అందరికీ ఒక వార్నింగ్ ఇచ్చేసి వచ్చేయండిరా బాబు, అయిపోయింది, మునిగిపోబోతున్నాం అని చెప్పి వెళ్ళిపోయాడు. ఉమ్, సో ఇదే విజయసాయి రెడ్డి లిక్కర్ స్కామ్ లో కీలకంగా ఉన్నాడు కాబట్టి ఈ విజయసాయి రెడ్డి రాజకీయాల్లోంచి వదిలి వెళ్ళిపోయినా, సన్యాసం పట్టుకున్నా, ఎక్కడున్నా కానీ తీసుకొచ్చి లోపలేస్తాం. ఈ రెడ్ బుక్ అంటే ఏంటనేది ఇప్పటికే విజయసాయి రెడ్డికి బాగా తెలిసి ఉండాలి. అతనికి అన్ని ముందు తెలుస్తాయి కాబట్టి కుక్కలాగా. ఉమ్. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన అధికారంలో ఉన్నటువంటి సమయంలో ప్రత్యర్థుల్ని దూషించడానికి ఇప్పుడు వల్లభనేని వంశీని ఒక రాజకీయ అస్త్రంగా మలుచుకొని వారి మీద ప్రయోగించారు. ఇప్పుడు అధికారం ఎప్పుడైతే కోల్పోయిందో వల్లభనేని వంశీని పక్కన పెట్టారు అనేటువంటి ఆరోపణలు కూడా వస్తున్నాయి. వీటిని ఎలా చూడాలంటారు? నిజంగా వల్లభనేని వంశీ అరెస్ట్ అయితే ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీ నేతలు కానీ నాయకులు కానీ ఎవరు అంతగా ఖండించినటువంటి దాఖలాలు అయితే కనపట్లేదు. జగన్మోహన్ రెడ్డి అసలు దాని గురించి మాట్లాడినటువంటి సందర్భం కూడా లేదు. ఏంటి ఎలా చూడాలి దీన్ని? బుద్ధున్నాడు ఎవడైనా ఈ వంశీకి సపోర్ట్ చేస్తాడండి? కడుపుకు అన్నం తినేవాడు ఎవడైనా కానీ వంశీకి సపోర్ట్ చేస్తాడా? ఉమ్, సపోర్ట్ చేస్తే ఇప్పటికే 11 వచ్చినాయి. ఈసారి ఆ 11 కూడా రావని తెలుసు కాబట్టి ఓకే. వాళ్ళ ఇంటర్నల్ డిస్కషన్ ఏంటంటే ఉమ్, ఎవరు కూడా వంశీని సపోర్ట్ చేయకూడదు. ఉమ్, వంశీని మనం
తీసుకుందే ఆ పార్టీలో ఉన్నటువంటి అధినేత కుటుంబాల్ని, మహిళల్ని క్రూరంగా మాట్లాడటానికి, నీచంగా మాట్లాడటానికి తీసుకున్నాం. వాడితో పని అయిపోయింది. వాడు లోపలికి వెళ్ళిపోయాడు. ఇక ఆ టాపిక్ వదిలేసి వేరే టాపిక్లు ఏమైనా మాట్లాడండి అని చెప్తా ఉన్నారు. కానీ ఉమ్, బుద్ధుండి కడుపు కన్నం తినేవాడు ఎవడు కూడా వల్లభనేని వంశీని సమర్థించరు. నిన్న మీరు చూసుకోవచ్చు, ఉమ్, వాసుపల్లి గణేష్ అని ఆ పార్టీలో ఒక నాయకుడు ఉన్నాడు. ఆ ఉమ్, నాయకుడు ఏమంటా ఉన్నాడు, పొల్యూషన్ పోయిద్ది, వంశీని అరెస్ట్ చేశారు, నేను సమర్థిస్తున్నాను. ఆ ఉమ్, తర్వాత కొడాలి నానిని అరెస్ట్ చేయాలి, ఉమ్. రోజాని అరెస్ట్ చేయాలి, విజయసాయి రెడ్డిని అరెస్ట్ చేయాలి. వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తే వైసీపీలో పొల్యూషన్ పోయిద్దని ఆయన పార్టీ మంచి కోరి ఆయన ఏదో చెప్పుకుంటున్నాడు. ఓకే. ఈ రోజు అది వాళ్ళ పార్టీలో పరిస్థితి, అది వంశీమోహన్ పరిస్థితి ఈ రోజు అక్కడ. ఉమ్, నేను ఎక్కడో చూశాను, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేసిన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఉమ్. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి వల్లభనేని వంశీ జైలు పాలయ్యాడు. ఓకే. చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు ముఖ్యమంత్రి అయితే జగన్మోహన్ రెడ్డి శిష్యుడు జైలు పాలయ్యాడు. ఉమ్, నాయకుల్ని తయారు చేసే కర్మాగారం తెలుగుదేశం పార్టీ, ఉమ్, క్రిమినల్స్ తయారు చేసే కర్మాగారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎప్పటికైనా క్రిమినల్స్ అరెస్ట్ కాక తప్పదు, న్యాయం ఉమ్, గెలుస్తుంది. కాబట్టి ఈ రోజు వంశీకి ఆ పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితి వస్తే ఎవడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక్కడైనా ఇతనికి సపోర్ట్ గా వెళ్ళాడా అంటే లేదు. ఏదో డీజీపీ గారు ఆఫీస్కి వచ్చాడంట అంబటి రాంబాబు దీని గురించి నివేదిక ఇవ్వడానికి. నీలాగా ఆయన ఏమన్నా ఖాళీగా కూర్చున్న సంజనాకి సుకన్యకి గంటల ఫోన్లు మాట్లాడుకునే వ్యక్తి అనుకున్నావేంటి? నువ్వు రాగానే అపాయింట్మెంట్ ఇవ్వడానికి ఆయన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం శాంతి భద్రతలు కాపాడాల్సినటువంటి బాస్. ఎవడో గన్నాయి గాడు ఎవరినో కిడ్నాప్, ఒక దళిత యువకుడిని కిడ్నాప్ చేస్తే అరెస్ట్ అయిన కేసులో నువ్వు అది అక్రమం, ఈ అక్రమ అరెస్ట్ కాదు, నేను నిన్ను కలవాలి అంటే డీజీపీ అపాయింట్మెంట్ ఇస్తాడా నీకు? గతంలో మీరు చేసినటువంటి ఎన్నో హత్యలు, ఎన్నో ఘోరాలు, వీటి గురించి మేము డీజీపీ గారిని కలవటానికి వెళ్తే ఏ ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుడిని గౌతమ్ సవాంగ్ కానీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి కానీ మీ హయాంలో డీజీపీలుగా పనిచేసిన ఏ ఒక్కరు కలవలా. అయితే చివరికి ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ముఖేష్ కుమార్ మీనా గారి దగ్గరికి మా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య గారు, అలాగే మాజీ మంత్రివర్యులు దేవినేని ఉమామహేశ్వరరావు గారు వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ఇంతవరకు డీజీపీగా కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 2.5 సంవత్సరాల్లో ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుడిని కూడా ఈ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారు కలవలేదు అని చెప్పి ఆ రోజు డీజీపీ గారికి చెప్పడం జరిగింది. సారీ, ఎలక్షన్ కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా గారిని చెప్పడం జరిగింది. ఒక వ్యాలిడ్ పిటిషన్ మేము తీసుకుని వెళ్తే పోలీసులు తీసుకోకపోతుంటే మేము ముఖేష్ కుమార్ మీనా గారి దగ్గరికి ఆ పిటిషన్ తీసుకెళ్తే నా దగ్గరికి తెచ్చారేంటి, మీరు పోలీసుల దగ్గరికి కదా తీసుకెళ్లాల్సిందని అన్నారు ఆయన. అప్పుడు మా వర్లరామయ్య గారు చెప్పారు, పోలీసుల్లో ఏ ఒక్క పోలీసు మా ప్రతిపక్ష నాయకుల్ని కానీ నేతల్ని కానీ కలిసిన దాఖలాలు లేవు 2.5 సంవత్సరాల్లో అని. అప్పుడు ముఖేష్ కుమార్ మీనా గారు ఆదేశించి డీజీపీని ఆదేశించారు, తెలుగుదేశం పార్టీ లీడర్లు వస్తారు, వాళ్ళు ఇచ్చే పిటిషన్ తీసుకుని యాక్షన్ తీసుకోండి అని. కరిగా ఇక 10 రోజుల్లో ఎలక్షన్ ఉందనగా నేను, మా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్లరామయ్య గారు, మాజీ మంత్రి వర్యులు దేవినేని ఉమామహేశ్వరరావు గారు, మా పార్టీ ఎస్సీసీఎల్ ఉపాధ్యక్షులు అఖిల్ గారు వెళ్ళి అప్పుడు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గారిని కలిశారు. ఆయన ఆయన లైఫ్ ఆయన టర్మ్ లో ఆయన డీజీపీగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కలిసింది కేవలం 4గురినే. అది మా 4గురినే కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారు కలిసింది. ఈ రోజు ఈ అంబటి రాంబాబు మందరం తీసుకుని డీజీపీ నన్ను కలవట్లేదంటే ఎందుకు కలుస్తారు? ఒక కిడ్నాప్ కేసు మీద, ఓ దళిత యువకుడు వచ్చినటువంటి వాగ్మూలం మీద అతన్ని అరెస్ట్ చేస్తే అది అక్రమ అరెస్ట్ ఎలా అవుతుంది? అది అక్రమ అరెస్ట్ కాదు కాబట్టి, ఆయన టైం వేస్ట్ చేసుకోవడం ఇష్టం లేదు కాబట్టి, ఆయనకు అంతకంటే ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి కాబట్టి ఈ అంబటి రాంబాబు అండ్ ఆయన వెనకాల వచ్చిన తొత్తు బ్యాచ్ ని కలవకుండా డీజీపీ గారు వెళ్ళిపోయి ఉంటారు. కానీ నానారాతంతో చేయాల్సిన అవసరం అయితే లేదు. ఓకే. వల్లభనేని వంశీని అరెస్ట్ చేసినప్పుడు అతని మొబైల్ మిస్ అయిందని, అతను తన మొబైల్ ని దాచిపెట్టాడు అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి నిజంగా అతని మొబైల్ ఏమైపోయింది? ఇప్పుడు ఆ మొబైల్ బయటకు పెడితే అనకూడదు, ఒక ఫోటో వస్తుంది సోషల్ మీడియాలో, మీరు చూసే ఉంటారు. నిన్నే వ్యాలంటైన్స్ డే శుభాకాంక్షలు అని చెప్పి నాకెవరో పంపించారు, నేను ఒకసారి చూపిస్తా. అది వ్యాలంటైన్స్ డే శుభాకాంక్షలు అని చెప్పి పంపించారు నాకెవరో. మరి ఆవిడ ఎవరితోనో ఆ వ్యాలంటైన్స్ డే ఎందుకు, పంకజం గారు అయితే కాదు, మరి ఆవిడగా వ్యాలంటైన్స్ డే శుభాకాంక్షలు చెప్పింది ఎవరో గాని. అంటే తీగలాగితే దొంగతనం అవకాశం ఉందంటారా మొబైల్ దొరికితే? అదేనండి, ఇప్పుడు ఆ మొబైల్ దొరికితే
ముందు అసలు ఈ సంబంధాల కంటే అసలు అవి చూడలేక సావాలేమో. చాలా ఉన్నాయి కదా అయ్యగారు రాసలీలలో, అవన్నీ ఎక్కడ బయటకు వస్తాయో అని చెప్పేసి ఎక్కడ ఉంది అది. ఇదిగోండి, అడ్వాన్స్ హ్యాపీ వ్యాలంటైన్స్ డే అంట. ఓకే. మరి ఇట్లాంటివన్నీ బయటకు వస్తాయని చెప్పేసి ఆయనే మరి విసిరి కొట్టాడు. ఆ మొబైల్ ఎక్కడన్నా దాచిపెట్టాడో మరి. ఈ మిస్ అయిన మొబైల్ అయితే దొరికితే దొరికిద్ది, ఎదిగితే దొరుకుతుంది. దాచిపెట్టిన మొబైల్ ఎలా దొరుకుతుంది? మిస్ అయింది అయితే ఈ ప్లేస్ లో మిస్ అయిందని అక్కడ ఎతికితే దొరుకుతుంది. ఇతనే దాచిపెడితే నా సలహా అయితే మరి అది చేస్తారో చేయరో కానీ పోలీసులు 4 ఉతికితే ఉతకవసరంలా, కర్ర పట్టుకుంటే ఆయనే చెప్పేస్తాడు. మీరు ఆ మొహంలో భయం చూశారు. 8 లీటర్లు నీళ్లు తాగాడంట కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో కూర్చుని. 8 లీటర్ల నీళ్లు తాగాడంట. కర్ర పట్టుకుని ఏది రాపోనంటే చెప్పేస్తాడు. మరి పోలీసులు అంత ఎతకవసరంలా. మరి మాజీ ఎమ్మెల్యే ఎందుకులే ఇవన్నీ అని చెప్పి ఆగారేమో. రూల్స్ కి విరుద్ధం కాబట్టి, కూటమి సర్కారులు అట్లాంటివి చేయరు కాబట్టి పోలీసులు ఆగుంటారు. వల్లభనేని వంశీ భయపడుతున్నారు మీరు చెప్తున్నారు. శ్రీ గారేమో వల్లభనేని వంశీ మానసికంగా చాలా ధైర్యంగా ఉన్నారు, కానీ ఆయన ఇబ్బంది పెడుతున్నారు అనేటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. మానసికంగా ధైర్యంగా ఉన్నాడు ఎవడు బ్రదర్? 8 లీటర్ల నీళ్లు 4 గంటల్లో తాగేది. ఆయన పశువుల డాక్టర్ కాబట్టి ఆయన తెలియాలి ఎక్కువ. 8 లీటర్ల నీళ్లు 4 గంటల్లో గడగడ గడగడ తాగేసాడంటే మానసికంగా ధైర్యంగా ఉన్నాడు ఎవడు తాగడు. ఏమైపోతానో, నేను జైల్లో నుండి ఎన్ని రోజులకు వస్తానో అనే భయం. ఇప్పుడు జైల్లో అతనికి ఏమీ కాదనేది మాత్రం స్పష్టం. కూటమి ప్రభుత్వంలో అతనికి జరగవు. జైల్లో అతనికి ఏం కాదు కాబట్టి ఆ ధైర్యం అయితే అతనికి 100% రాసిస్తాం. నీకేం కాదు బాబు, జైల్లో నువ్వు స్పష్టంగా ఉంటావు. అన్లెస్ అండ్ అంటిల్ జగన్మోహన్ రెడ్డి ఏదైనా కుతంత్రాలు వేసేసి ఆయన మనిషిని ఎవరైనా లోపల పంపిస్తే మనం ఏం చేయలేం. కానీ మామూలుగా అయితే జైల్లో కూటమి ప్రభుత్వంలో అతనికి ఏం కాదు. అతనికి ఆ గ్యారంటీ ఉంది. కాకపోతే ఇతను చేసిన నేరాలు ఘోరాలు అన్ని ఒక్కొక్కటిగా బయటకు వస్తా ఉన్నాయి కాబట్టి ఎన్ని రోజులు బయటకు వస్తాడనేదే పాయింట్. థ్యాంక్ యూ.